అరే ఈ రోహిణి కార్తె ఎండలు చూస్తే మనుషులకే కాదు ఊర్లలుండే మూగ జీవాలకు సుతం పానం పోయే తత్తర పడుతుంది. ఎండకు ఏనుబోతు సైతం గిలగిలలాడుతుంది అని అంటారు కానీ పశుపక్షాదులు సుతం గావరవట్టే. ఇప్పుడు ఒక గమ్మత్తు ముచ్చట తీసుకొని అయితే వచ్చిన. అది గమ్మత్తో ఆ కోడి బాధను మీరే ఆటెనక అర్థం చేసుకోండి. కానీ సెలవు మరి ఎంటర్ టు కూలర్. మన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక కోడి పెట్టిన కిరాక్ సీన్ చూస్తే ఎండదేవుడు సుతం షాక్ అవుతాడు కావచ్చులా. నేను గింత పెద్ద తప్పు చేస్తున్నానని లెంపలేసుకుంటాడు కావచ్చు. గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లె అనే ఊళ్ళే మన పెంచాల్ లింగయ్య అనే ఇల్లుంది. పాపం ఎండలు మండిపోతున్నాయని లింగయ్య అట్లా ఇంట్లో కూలర్ ఆన్ చేసుకుని హాయిగా కాలు మీద కాలేసుకొని కూర్చుండు. ఈయన కూర్చుండు కానీ గాలంతా కోడి తీసుకొని ఆయన గాలి పోకుండా అడ్డం కూసుందట. అంటే ఇక గదే టైంలో వాళ్ళ ఇంట్లో వేరేగా ఒక కోడి పెట్టకు ఏమొచ్చిందో ఏమో కానీ మనుషులకేనా ఏం దిండలు, మాకు రెక్కలు కాలుతలేవా, గుడ్లు ఉడికిపోతలేవా అనుకుందో ఏం పాడో. ఇక డైరెక్ట్గా వచ్చి కూలర్ ముందే కాలేసుకొని కూసుంది. పాప మా లింగయ్యకు గాలి రాలే ఏం రాలే. చూడుర్రి కోడి ఎంత నిమ్మలంగా కూసుంది. మళ్ళీ దాన్ని కింద ఇడిచిపెడితే సుతం కూలర్ దిక్కే పోయింది కానీ ఇంకో దిక్కైతే పోలేదు కోడి. అబ్బబ్బబ్బబ్బా ఏం రాజసం ఏం రాజసం. కూలర్కేంచి వస్తున్న చల్లటి గాలికి ఆ కోడి పెట్ట కండ్లు మూసుకొని గాలిని ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది కదా. మనుషులే ఎండలకు విలవిల్లాడుతుంటే ఈ కోడి మాత్రం కూలర్ ముందుకెంచి అస్సలు కదులుతలేదు మెదులుతలేదు. లింగయ్య అన్న తోలిన సుతం కదలలే. ఇక నడు నా గాలి నా ఇష్టం దమ్ముంటే నన్ను పట్టుకో అన్నట్టే గదే ప్లేస్లో సెటిల్ అయిపోయింది కోడి. గీ చూసిన లక్ష్మారెడ్డిపల్లె గ్రామస్తులంతా ముక్కు నిలేసుకోవటే. సూర్యుడు ఓ సూర్యుడు ఎంతమంది పని చేస్తున్నావయ్యా, మీదికెంచి నువ్వు కింద ఈ పెట్టెలు మమ్మల్ని ఇట్లా తగులుకున్నారేందిరా అని బీరిపోవట్టే. ఊర్లల్లా ఇదొక పెద్ద హాట్ టాపిక్ అయిందిలాగా. ఇప్పుడు జనాలంతా గుంపులుగా వచ్చి ఆ కోడి తెలియడం చూసి సంబరపడుతుర్రట. ఎంతైనా మూగజీవాలకు సుత పానం ఉంటుంది కదా మరి. అందుకే ఊరి జనాలు నవ్వుకుంటుర్రు. అరే రోజులు ఎట్లొచ్చినాయిరా బాయ్, ఇక రేపటికెంచి కోళ్ళ ఫారాలల్లా కోళ్ళకు కూడా స్పెషల్గా కూలర్లు ఏసీలు పెట్టనేమో అని ఎటకారంగా ఓ నవ్వు నవ్వి పోతుర్రట వాళ్ళింటికెంచి. అయినా సుశిర్రాల కాలం ఎట్లా మారిపోయింది. కోడి కూలర్ ముందు కూసుంటేనే గింత నవ్వుకుంటున్నాం. రేపు పొద్దుగాల ఈ కోడి బిర్యానీ గిన్నెలకు పోయేటప్పుడు నన్ను ఐస్ ముక్కులలో వేసి వండుర్రి, లేకుంటే రాను అని అడిగినా అలుగుతుంది కావచ్చు. మరి కూలర్ గాలిని ఎంజాయ్ చేస్తున్న ఈ భూపాలపల్లి కోడి స్మార్ట్నెస్ మీద ఇంకా ఏం మాట్లాడినా తక్కువే కదనుల్లా. మరి కోడా మజాకా.